హాయ్! హలో! నమస్తే. నా పేరు నరేష్. మన క్రికెట్ రివ్యూస్ ఛానల్‌కి స్వాగతం. కొత్తగా చూసేవాళ్ళు ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం చూడండి, సపోర్ట్ చేయండి. శ్రీలంక టూర్‌లో ఇండియా ఫస్ట్ టీ20 మ్యాచ్ అయితే గెలిసింది. ఈజీగా అయితే గెలవలేదు. లాస్ట్ 5 ఓవర్స్‌లో మనోళ్ళైతే లాగేసుకున్నారు అని నేను అంటాను మ్యాచ్‌నైతే. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్, అక్కడ కోచ్ సనత్ జయసూర్య, మన కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫస్ట్ విజయం అయితే తీసుకున్నారు. టీ20 శ్రీలంకతోని అయినా క్లీన్ స్వీప్ వైట్ వాష్ చేసేస్తారు. అన్ని మ్యాచ్‌లు మన వాళ్ళే గెలిచేస్తారు. ఇది మాత్రం పక్కా. వన్ డే సీరీస్ గాని, టీ20 సీరీస్ గాని మన వాళ్ళే గెలుస్తారు. మరి మ్యాచ్ విషయానికొస్తే ఈరోజు రివ్యూ ఫస్ట్ టాస్ గెలిచి అసలంక వాళ్ళ కొత్త కెప్టెన్ ఫీల్డింగ్ తీసుకున్నాడు. ఫీల్డింగ్ తీసుకున్నప్పటికీ మన బ్యాటర్స్ మాత్రం చెలరేగారు. పవర్ ప్లేలో జైస్వాల్ అండ్ శుభమ్ గిల్ 40 రన్స్, 74 రన్స్ చేసిర్రు. ఇద్దరు కూడా 200 స్ట్రైక్ రేట్‌తోని కొట్టిర్రు. శుభమ్ గిల్ 34 రన్స్ చేసి ఔట్ అయినా 200 స్ట్రైక్ రేట్ పైన కొట్టి ఆడిండు. అదే రకంగా ఆడితేనే పవర్ ప్లేలో శుభమ్ గిల్‌కి ప్లేస్ ఉంటుంది. మరి తక్కువ స్ట్రైక్ రేట్‌తోనే ఆడకూడదు. శుభమ్ గిల్ మాత్రం మార్చిండు గేర్. జైస్వాల్ తన స్టైల్‌లో తను ఆడిండు. తర్వాత సూర్యకుమార్ కూడా కెప్టెన్ తన ఇన్నింగ్స్ తను ఆడిండు. ఆ స్కోర్ మాత్రం 200. ఒక సూర్యకుమార్ ఉన్నప్పుడు రిషబ్ పంట్ మాత్రం అంత కనెక్ట్ అయితలేవు. యాంకర్ రోల్ ఆడి మెల్లగా తర్వాతైనా 49 రన్స్ చేసి మంచి రన్స్ అయితే తీసుకెళ్ళిండ్రు. ఒక టైంలో సూర్య అండ్ రిషబ్ ఆడుతున్నప్పుడు 230, 240 వస్తదనుకున్నాం. వాళ్ళ బౌలర్ ఎప్పుడైతే పతిరానా వచ్చిండో, పతిరానా వచ్చి సూర్యని, పాండ్యా, పంట్ అందరిని యాకర్ మంచి ఎల్బీడబ్ల్యూ మంచి బౌలింగ్ ఏసి ఆ స్కోర్ మాత్రం ఒక 30 రన్స్ సేవ్ చేసినా అని నేనంటాను. పతిరానా బౌలింగ్‌లో 4 వికెట్స్ తీసిండు. 40 రన్స్ ఇచ్చినప్పటికీ 40 రన్స్ ఇచ్చిండు. కానీ వాళ్ళ కంబ్యాక్ చేసిండు శ్రీలంకని. కంబ్యాక్ చేసిన అది కూడా 11థ్, 12థ్ ఓవర్ తర్వాత పతిరానాను తీసుకొచ్చిండు. యాక్చువల్‌గా ఫస్టే తీసుకొస్తే బావుంటుంది. ఒక ఓవర్ అయితే పవర్ ప్లేలో గాని మధ్యలో ఏపిస్తేనేమో బావుంటుంది. బ్రేక్ త్రూ ఇస్తాడు కదా! వాళ్ళ కెప్టెన్ మరి ఎట్లా ఆలోచిస్తారో ఏమో! తర్వాత అయితే కమ్‌బ్యాక్ అయితే చేసినారు. ఆ 213 స్కోర్ అయితే 214 టార్గెట్ సెట్ చేసినప్పటికీ, ఆ స్కోర్ తక్కువనే అనిపించింది ఆ గ్రౌండ్‌లో ఆ పిచ్‌కి. ఆ ఆ తరాలనే శ్రీలంక వాళ్ళైతే పవర్ ప్లేలో వాళ్ళు కూడా 60 రన్స్, ఓపెనర్స్ మాత్రం 84 పార్ట్నర్‌షిప్ బాగా ఆడిర్రు. గెలుపు దిశగానే ఎళ్లిర్రు. 1 డౌన్ కుశల్ పరేరా కూడా వచ్చి బాగా ఆడిండు. ఓపెనర్స్ నిశాంక 79, నిశాంక 14 ఓవర్స్‌కి 144, 15థ్ ఓవర్‌కి వరకు ఛాన్స్ ఉంది వాళ్ళకి. వాళ్ళ వన్ సైడ్ ఎళ్తుంది. మ్యాచ్ మాత్రం వాళ్ళ సైడ్ ఎళ్తుంది. 1 వికెటే ఉంది. వాళ్ళకే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. బ్యాటర్స్ ఎనక ఆసరంగా వరకున్నారు. లోకల్ లోకల్ టీమ్ వస్తదనుకున్న లాస్ట్ 5 ఓవర్‌లో మ్యాచ్ ఎప్పుడైతే నిశాంక ఔట్ అయిండో, అక్షర్ పటేల్ వచ్చిన తర్వాత ఆ ఓవర్‌లో 2 వికెట్లు పడ్డాయో అప్పటి నుంచి మ్యాచ్ అయితే చేంజ్ అయిపోయింది. మ్యాచ్ మాత్రం లాస్ట్ 5 ఓవర్‌లో మనోళ్ళు లాగేసుకున్నారు మ్యాచ్‌ని. శ్రీలంక మెయిన్ టర్నింగ్ పాయింట్ 4 ఓవర్స్ 54 రన్స్ కూడా ఛాన్స్ ఉంది వాళ్ళకి. అప్పటికి అసరంగా షనక ఉన్నాడు మెయిన్ ఫినిషర్ వాళ్ళకి. ఎప్పుడు షనక రనౌట్, సిరాజ్ ఆ షనక రనౌట్‌తో మ్యాచ్ మొత్తం టర్న్ అయిపోయింది. ఇండియా సైడ్ మ్యాచ్ అయిపోయింది. ఇంక తర్వాత ఏం చేయలేకపోయారు. 140 ఫర్ 1 14 ఓవర్స్‌కి, 150 ఫర్ 2 15 ఓవర్స్‌కి. తర్వాత మ్యాచ్ ఇండియాకొచ్చేసింది. బౌలర్స్ మనకు కమ్‌బ్యాక్ చేసిర్రు. బౌలర్స్ ఫీల్డింగ్ మాత్రం రియాన్ పరాగ్ లాస్ట్‌లో స్పిన్ ఏపిచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు రియాన్ పరాగ్ 5 రన్స్ ఇచ్చేసి. ఆ స్పిన్ ఆడలేకపోయారు వాళ్ళు. ఇంకా అయిపోయింది శ్రీలంక గెలిచే మ్యాచ్‌నైతే పోగొట్టుకుందని నేను అంటాను. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ ఎందుకంటే బ్యాటింగ్ వికెట్ చేతులారా పోగొట్టుకున్నారు. మన బౌలర్స్ ఫీల్డింగ్ మాత్రం మనది బాగుంది. శ్రీలంక మాత్రం మన పతిరానా వచ్చి ఒక 20, 30 రన్స్ తగ్గిస్తే వాళ్ళు మాత్రం 20 రన్స్ క్యాచ్ డ్రాప్, ఫీల్డింగ్ బాలేకుండా వాళ్ళు కూడా 20+ రన్స్ ఎక్కువ ఇచ్చినట్టే ఫీల్డింగ్ వల్ల. పూర్ ఫీల్డింగ్, చెత్త ఫీల్డింగ్ శ్రీలంక చెత్త ఫీల్డింగ్, క్యాచెస్ పట్టడం రాలేదు. దానివల్ల ఆ స్కోర్ వచ్చింది ఇండియాకి. ఇండియా బ్యాటర్స్ సంగతి తెలిసిందే కదా! అందరు ఫామ్‌లో వరల్డ్ ఛాంపియన్స్ అందరున్నారు. పాండ్యా, సూర్యకుమార్ యాదవ్. ఇంక ఓడిపోవడం అంటే అంత ఈజీ కాదు కొట్టడం. ఇంకా నెక్స్ట్ మ్యాచ్ రేపే ఉంది సండే నెక్స్ట్ టీ20 అండ్ వన్ డే. అన్ని క్లీన్ స్వీప్ అయితే గ్యారంటీగా. నేను చెప్తున్నా కదా! ఒక్క మ్యాచ్ కూడా శ్రీలంకని గెలవనియ్యరు. మరి రేపు మ్యాచ్ చూద్దాం. ఈరోజు మ్యాచ్ అయితే చాలా అంత ఫైట్ ఇస్తదనుకున్నాం. ఫైట్ అయితే ఇవ్వలేదు శ్రీలంక. చేతులారా మ్యాచ్ పోగొట్టుకుంది. మరి రేపటి మ్యాచ్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఒక లైక్ ఇయ్యండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థాంక్ యూ.